నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ సిరి ఏపీలో పోలీసులకి జగన్మోహన్ రెడ్డి భయపడ్డారా సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసినట్టయితే ఏపీ పోలీసులని అంటే తన చెక్కు చేతుల్లో పెట్టుకున్నారని చెప్పేసి చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన సంగతి అంటే వార్తలు మనం చూసాము. అంటే ఐపీఎస్ కాకుండా జేపీఎస్ అని కూడా చాలా వరకు అనడం చూసాము. అంటే పోలీసులను తన అట్లా గుప్పెట్లో పెట్టుకున్నారని చెప్పేసి. కాకపోతే ఈరోజు మాత్రం ఏవైతే సరెండర్ లీవ్స్ ఉంటాయో ఇన్ని రోజులు వేధించిన వాళ్ళని ఈరోజు మాత్రం బుజ్జగింపుల్లాగా వాళ్ళ అకౌంట్లకి 50,000 నుంచి ₹1,00,000 వరకు జమ చేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి పోలీసులకి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పోలీసులకు భయపడి ఇది చెల్లించారంటారా ఇలా అంటారు? అసలు అంటే ఒక్క పోలీసులనే కాదండి, ప్రభుత్వ ఉద్యోగులందరికి కూడా ఏదో బుజ్జగింపులాగా అంటే కొన్ని డిపార్ట్మెంట్స్కి మెయిన్గా ఈ ఎలక్షన్కి సంబంధించిన ఎవరెవరైతే పార్టిసిపేషన్ ఉంటుందో రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు, ముఖ్యంగా టీచర్లు వాళ్ళే ప్రిసైడింగ్ ఆఫీసర్గా వెళ్తారు కాబట్టి సో ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులందరూ తారాస్థాయికి వెళ్ళిపోయిందండి వాళ్ళ ఆవేశాలు కానీ వాళ్ళ కోపాలు కానీ. ఎందుకంటే మొన్న ఊరెళ్ళినప్పుడు కూడా ఒక సగటు ఒక స్కూల్లో దాన్ని ఏమంటారు జూనియర్ సంథింగ్ ఏదో క్లర్క్ ఏదో అంటారు. అయితే అటువంటి వ్యక్తి మనోభావం మామూలుగా బస్సులో వెళ్తున్నప్పుడు అడిగితే, సార్ నాకు నెలకి సుమారుగా 17,000 నష్టం అండి జీతంలో, వీనేదో వచ్చాడు పెంచుతాడు చేస్తాడు అనుకుని నేను మామూలుగా ఇద్దరు ఆడపిల్లని నాకు ఇల్లు కట్టుకున్నాను లోన్ తీసి, నాకు లోన్కే నాకు వచ్చిన జీతంలో 3 వంతులు లోన్కి వెళ్ళిపోతుంది. ఈ 17,000 యాడ్ అయ్యి ఉంటే నాకు నెల జీతంలో హ్యాపీగా ఉండేదండి. అలాంటప్పుడు 17,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 12 నెలలకి ఎంత అవుతుంది? దగ్గర అదొక 2.5 లక్షలు 3 లక్షలు అవుతుంది. అంటే సంవత్సరానికి అంత లాస్ కదా ఆయనకి. అదే ఆ 17,000 నెలకి ఎక్స్ట్రా వస్తే ఆ ఈఎంఐ పోయినా నేను హ్యాపీగా ఉంటానండి. ఇప్పుడు రేపు పిల్ల 10th క్లాస్కి వస్తుందండి, నెక్స్ట్ ఇంటర్మీడియట్, కాలేజీలు ఏంటి, ఫీజులు ఏంటి, ఇవన్నీ ఉంటాయి. ఇట్లా ఎన్ని రకాలుగా నష్టపోయామో చెప్పలేమండి. ఏం అడగలేము, ప్రశ్నించలేము. ఒకవేళ గొంతెత్తితే వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నారు. ఆల్రెడీ మా ఉద్యోగ సంఘాల నాయకుల్ని గుంటూరులో ఒకరిని, వైజాగ్లో ఒకరిని, ఏలూరులో ఒకరిని ఇలాగ అరెస్టులు కూడా ఊరికే కేసులు బనాయించి అరెస్టులు కూడా చేశారు. మేము ఆల్రెడీ ముట్టడి చేశాము, ఒకసారి అమరావతి ముట్టడి చేశాము, రకరకాలుగా సాధక బాధలు చెప్తున్నారు. అయితే నేను అసలు ఏముందంటే సార్ ఓన్లీ బకాయిల విషయానికి వస్తే 17,000 కోట్లు ఉద్యోగస్తులకు ఇవ్వాలండి, టీఏడిఏలు అన్ని కలిపి. ఆ 17,000 కోట్లు కూడా ఓన్లీ డిఏలు, ఈ పిఆర్సీ పెరిగినవి ఏవైతే ఎరియర్స్ అంటారు అవి ఇవ్వాల్సినవే దగ్గర కొంతమంది ఉద్యోగ సంఘాలకి 7,500 కోట్ల వరకు ఇవ్వాలంట. ఇది మొన్న 2022లో పిఆర్సీ ప్రకటించారు. ఆ పిఆర్సీ కూడా ఒక మతలబ్. జనరల్గా ఎలా అంటే పిఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్ అంటే పెరగాలి. ఆ ఫిట్మెంట్ పెరిగినా కూడా మళ్ళీ అది ఎంతో 4% తగ్గించేసి పెంచడం వల్ల ఆ ఫిట్మెంట్ అయిన దానికన్నా తక్కువ జీతం వస్తుంది. దీనికి కూడా సెట్టింగ్ చేశారు మాకు మతలబు. అదేదో చెప్పాడు ఆయన క్యాలిక్యులేషన్ కూడా. 27% ఫిట్మెంట్ ఇస్తారనుకుంటే దాన్ని 4% తగ్గించి 23 ఇచ్చారండి. దానివల్ల అది ఆయన ఏదో ఉద్యోగస్తుల క్యాలిక్యులేషన్ చెప్పాడు, నాకు క్లియర్గా అర్థం కాలేదు. కానీ ఇట్లా దీనివల్ల ఎంత నష్టం నుంచి చూపిస్తుందంటే అది కూడా మేము ఆ బకాయిలు కూడా 2027 వరకు మెల్లగా చెల్లిస్తాము. 2027 వరకు వీళ్ళే ఉంటారా అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ ప్రభుత్వమే తోసేయడం మీద మేము చేసాము, వాళ్ళు చేయలేపారు చెప్పడానికి ఆ సెట్టింగ్లు చేసేసి. అలాగా ప్రతిదీ కూడా ఇప్పుడు ఆఖరికి అమరావతిలో, విజయవాడలో కోర్టు భవనాలకు సంబంధించి 47 కోట్లు ఎంతో సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే దానికి ఇంకో 40 కోట్లు కలిపి అక్కడ బిల్డింగ్లు కట్టాలి కోర్టు. ఆ 47 కోట్లు కూడా తినేశారంట. మరి ఏం మాట్లాడదాం చెప్పండి. సో ప్రతిదీ పంచాయతీలకు ఇవ్వాల్సిన ఫండ్స్ లేదా ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సింది, ఒక మినిస్టర్ శాఖకి ఇవ్వాలి, అన్ని తీసుకొచ్చి ఇలా పడేస్తున్నారు అంతే. ఉద్యోగస్తులకు కూడా వీరి నంబర్ పెన్షనర్స్ ఇప్పుడు ఏ ఆధారంలో పెన్షన్స్ ఉంటారు, ఓన్లీ ఆ పెన్షన్ మీద బతుకుతాం అనుకునేవారు. వాళ్ళకి ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నెల 5వ తేదీ, ఒక్కొక్క నెల 12వ తేదీ, ఒక్కొక్క నెల 17వ తేదీ. నాకు బాగా గుర్తు 2021 డిసెంబర్లో అయితే మా పక్కింట్లో ఒక ఆయన హెడ్ వార్డర్గా చేస్తారు, సెంట్రల్ జైల్లో హెడ్ వార్డర్గా ఏదో చేసి రిటైర్ అయ్యాడండి. ఆయన దసరా అయిపోయిన తర్వాత పడింది ఆయన పెన్షన్. సార్ నా పరిస్థితి చూడండి, కూతురు అల్లుడు వస్తారు దసరాకి, వాళ్ళకి ఏదో బట్టలు పెట్టాలి చేయాలన్నా కూడా ఈ మహానుభావుడు ఎంతవరకు పెన్షనే వేయలేదండి. మేము ఎవరిని అడగాలి, ఏం చేయాలి సార్, నాకు అదొక్కటే ఆధారం అండి అని చెప్పారు. ఇలాగ చాలామంది ఆగ్రహావేశాలతో ఉన్న ఉద్యోగస్తులు పెన్షనర్లు ఉన్నారు. వీళ్ళందరూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ ఈ
స్కీములకి సంక్షేమాలకి వెళ్ళిపోవడం, వీళ్ళు అరే వాళ్ళు కూర్చోబెట్టి ఇస్తున్నారు ఇక్కడ వీళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు అనేది వీళ్ళ ఆవేదన, అంతే కదా. వీళ్ళు కష్టపడి దాచుకున్న పిఎఫ్ డబ్బో లేదంటే గవర్నమెంట్ పెన్షన్ డబ్బో దాచుకొని ఆ తర్వాత గవర్నమెంట్ మెల్లమెల్లగా పెన్షన్ రూపంలో ఇచ్చేదాన్ని వీళ్ళకి అది తగ్గించేసి ఆ ఈపీఎస్ డబ్బుల్ని వీటిని కూడా తినేసి సంక్షేమ పథకాలకు ఇస్తే అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి అందరికి ఇస్తున్నారు, అంతే కదా. అరే మా సొమ్ములు వాళ్ళకి పంచి పెడుతున్నారు, మేము మళ్ళీ చూస్తే వాళ్ళు ట్యాక్సులు కట్టరు, మేమే మళ్ళీ ట్యాక్సులు కడుతున్నాం. పెన్షన్ వచ్చిన ట్యాక్స్, పెన్షన్ తీసుకున్నాడు ట్యాక్స్, జీతం తీసుకున్నాడు ట్యాక్స్ కడుతున్నాడు కదా, ఏ రూపంలో టీడీఎస్ రూపంలోనో లేదంటే ఇయర్లీ లిమిట్ ఏదో దాటిపోతే దాని రూపంలోనో ట్యాక్సులు కడుతున్నారు కదా. వాళ్ళందరూ కట్టింది ఇటు వెళ్తుంది, మాకు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు. సో వీళ్ళు ఎంత ఆవేశం ఉన్నారు కదా, ఏదో చిన్న తాయిలాగా ఇవ్వడం అనమాట. ఊరికే ఒకడైనా కనీసం ఒకరిద్దరైనా సాటిస్ఫై అవ్వరా ఇస్తే అన్నట్టుగా ఏదైతే సంథింగ్ సరెండర్ లీవ్స్ అంటే సరెండర్ లీవ్స్ సంబంధించిందో అవి ఇస్తున్నారు, ఎప్పుడో ఇవ్వాల్సినవి ఇవి. ఇంకోటి ఎస్పెషల్లీ పోలీసులకి ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే భద్రత విషయంలో చుట్టూ ఉండేది రాలే కదా, లేకపోతే వాళ్ళని బతకనిస్తారా నాయకుల్ని కానీ అధికారులను కానీ. కింద స్థాయి కదా ముందు నలిగిపోయేది. ఈ పెంచిన పిఆర్సీ సంబంధించి కానీ డిఎల్ ఇవన్నీ ఇవే 7,500 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయట అందరికి. అందులో ఒక 2,500 కోట్లు ఇటువంటి ఈ ఉద్యోగస్తులకు ఇస్తే అందులో కేవలం పోలీసులకి 500 కోట్ల వరకు ఇవ్వాలంట. ఏవైతే డిఎల్ ఎక్కడికైతే ఇప్పుడు డ్యూటీ వేస్తారు, ఆ డ్యూటీ వేసినప్పుడు ఎక్స్ట్రా డ్యూటీ పడితే ఏమవుతుంది వాళ్ళకి డిఏలు అవి ఇవ్వాలి, టీఏడిఏలు ఇవ్వాలి. అవి ఎక్కడ ఇస్తున్నారు, ఇవ్వట్లేదు బకాయిలు. మరోవైపు మెడికల్వి ఆరోగ్యశ్రీ కింద చేయించుకోండి అని పెన్షన్లకి చెప్తున్నారు, తీరా చేసుకున్నాక హాస్పిటల్కి అవి బిల్స్ రిలీజ్ అవ్వట్లేదు. వీళ్ళు పెట్టుకుంటున్నారు, వీళ్ళు తర్వాత రీఎంబర్స్ చేసుకోవచ్చు అని పెట్టుకున్నాక రీఎంబర్స్మెంట్స్ రావాలి. ఆ రీఎంబర్స్ రావాల్సినవి ఒక 170 కోట్ల వరకు రావాలన్నాయట, 117, 118 కోట్ల వరకు, అంటే ఆల్మోస్ట్ 120 crores. సో ఇట్లాగా ఎన్ని రకాలుగా ఉద్యోగస్తులు, ఈ ప్రతి ఒక్క ఉద్యోగి, ప్రతి ఒక్క పెన్షనరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ఏదో చురక బెలాసి ప్రతి వెన్న రాసినట్టుగా, వెన్న కూడా లేదు, ఒళ్ళంతా ఖాయమైపోతే ఒక చిన్న వేలికి వెన్న రాసినట్టుగా ఉంది. అట్లా ఉంటే ఎవరు ఎంతవరకు తృప్తి పడతారు చెప్పండి. అంటే ఏ ఉద్యోగస్తుని కదిలించండి లేదంటే ఏ పెన్షనర్ కదిలించండి ఇదే ఆవేదన. సామాన్యుడు ఏమంటాడు, వీళ్ళు ఉద్యోగస్తులు పని ఏం చేయట్లేదరా, ఊరికే జీతాలు తీసుకుంటున్నారు. వాడు ఊరికే తీసుకుంటున్నాడో లేదు, నువ్వు ఆ కష్టపడి ఆ పొజిషన్కి వెళ్ళాడు, మరి నువ్వు వెళ్ళాల్సింది కదా, నువ్వు వెళ్ళాల్సింది ఆ పొజిషన్కి. ఆడి మీద విమర్శించే బదులు పోనీ మరి ఆడితో పని చేయించుకునే సత్తా ఎవరిది, ప్రభుత్వాన్ని. వాడు అడుగు దొబ్బుతున్నాడో లేదంటే సెలవులు పెట్టి దొబ్బుతున్నాడో ఆఫీస్కి వెళ్ళి పడుకుంటున్నాడో దానికి కరెక్ట్గా పని చేయించుకునేది ఎవరు, ప్రభుత్వమే. ప్రభుత్వ పెద్దలే కదా చేయించుకోవాలి, అధికారులే కదా. అందుకే అంటున్నాను, ఎప్పుడైనా మారాల్సింది ప్రజలే. వీడి మీద వాడి మీద విమర్శ చేసుకోవడం కాదు. వాళ్ళకి న్యాయంగా రావాల్సింది, వాళ్ళు కష్టపడి చదివి జాబ్ కొట్టారు కూడా అది జీతం వస్తుంది. ఆ ఊరికే జీతాలు తీసుకుంటున్నారా అని అంటే బాగుంది, మరి నువ్వు కష్టపడి చదివి అక్కడికి వెళ్ళు, ఎవరు వద్దన్నారు? నువ్వు ఊరికే 10 రూపాయలు తీసుకొని ఉంటున్నావు కదా, మరి ఇదంతవరకు కరెక్ట్? కాబట్టి ఈ ఉద్యోగస్తులు కూడా మా కష్టాలతో మేము ట్యాక్స్లు కడితే వీళ్ళందరికీ ఇస్తున్నారనే ఆలోచన కూడా చాలా మందిలో ఉంది. చూద్దాం మరి, ఇంకా ఇట్లా ఏదో కంటి తుడుపు చర్యగా ఏదో చేసినట్టుగా ఉంది. బట్ వాళ్ళు గతంలో చేసినవని ఎవరు కూడా మర్చిపోలేకపోతున్నారు. జరిగిన నష్టం కూడా మెయిన్ ఆర్థికపరమైన నష్టమే ఎప్పుడైనా పెద్దగా కనిపిస్తుంది. అవును సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.